మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికీ నమస్కారం. నేను శిరీష. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు డాక్టర్ రవిశంకర్ శర్మ గారు. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. గురుగారు, ఈ నూతన సంవత్సరం 2026లో వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? తప్పకుండా వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. గతంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం చాలా అనుకూలమైనటువంటి ఫలితాలుగానే చెప్పచ్చు. ఎందుకంటే ఈ సంవత్సరంలో ఈ రాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు విద్యా సంబంధితమైన విషయాల్లో కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. ఫస్ట్ 6 months టిల్ జూన్ వరకు కొంచెం స్తబ్దుగానే ఉంటుంది, కానీ జూన్ నుంచి చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ఎందుకంటే గురువు జూన్ 2న ఈ రాశిలో ఉండేటువంటి వారికి భాగ్యస్థానంలోకి, ఉచ్చ స్థానంలోకి రాబోతున్నాడు. దీనివల్ల ఈ రాశిలో ఉండేటువంటి వారికి విద్యా సంబంధితమైన విషయాల్లో అనుకూలంగా ఉంటుంది. సంతాన ప్రాప్తి గురించి ప్రయత్నం చేస్తున్నటువంటి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. అదేవిధంగా దూర ప్రాంత విద్య, విదేశాన ప్రయత్న సంబంధితమైన వ్యవహారాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా పొందగలుగుతారు. ఫస్ట్ 6 monthsలో ఈ రాశిలో ఉండేటువంటి వారికి కొంచెం స్తబ్దుగా ఉండేటువంటి వ్యవహారాలు అనేవి ఎదురవుతాయి. గురువు యొక్క స్థితి అంత సానుకూలంగా లేదు కాబట్టి కొత్తగా కోర్సులు నేర్చుకోవాలనుకున్నటువంటి వారు, విద్య చదువుకుంటున్నటువంటి పిల్లలు ఎవరైతే ఉంటారో కొంచెం కష్టపడి కాన్సన్ట్రేట్ చేసి చదువుకుంటే మంచిది. ఈ రాశిలో ఉండేటువంటి వారికి బెస్ట్ పెర్ఫార్మింగ్ ర్యాంక్గా కూడా ఇవ్వడం జరిగింది. ఫస్ట్ ర్యాంక్ ఇచ్చాను నేను యాక్చువల్గా. ఎందుకంటే గురువు యొక్క స్థితి అంత బెటర్మెంట్గా ఉంది. భాగ్యస్థానంలోకి గురువు ఉచ్చ స్థితిలోకి రావటం అనేది జనరల్గా ఈ రాశిలో ఉండేటువంటి వారికి సాధ్యం. ఎందుకంటే భాగ్యస్థానం అనేది ఈ రాశిలో ఉండేటువంటి వారికి గురువు కర్కాటక రాశి అవుతుంది కాబట్టి వీరికే వస్తారు. అది అంటే మళ్ళీ గురువు ఇదే పొజిషన్లోకి రావడానికి 12 సంవత్సరాలు పడుతుంది. కాబట్టి ఇది లైఫ్ టైం ఆపర్చునిటీ యాక్చువల్ చెప్పాలంటే ఈ రాశిలో ఉండేటువంటి వారికి. అదే సమయానికి డిసెంబర్ 5న ఈ రాశిలో ఉండేటువంటి వారికి రాహు తృతీయానికి రావటం కూడా చాలా బెస్ట్ పాయింట్గా చెప్పచ్చు. 18 yearsకి ఒకసారి ఇలా జరుగుతుంటుంది. రాహు కరెక్ట్గా 3rd పొజిషన్లోకి రావటం డిసెంబర్ 5th నుంచి నెక్స్ట్ రాబోతున్నటువంటి 1 year 15 months, అంటే 1 year 16 months, అంటే 16 months అన్నమాట. 1 year 6 months మంచి పొజిషన్లోకి వచ్చాడు. దీని ప్రకారంగా ఈ రాశిలో ఉండేటువంటి వారికి ధైర్యాన్ని, దాంతోపాటు రావాల్సినటువంటి ధన రూపేణ కానీ, వస్తుల రూపేణ కానీ, కొత్త కోర్సెస్ నేర్చుకోవటానికి, ఫైనాన్షియల్గా బిల్ట్ అవటానికి, స్టేబుల్ అవటానికి ఒక మంచి పీరియడ్. యాక్చువల్గా 2025లో మనం చూసినట్లయితే ఈ రాశి వారికి అండర్ పెర్ఫార్మింగ్ అన్నమాట. అంటే సరిగా పెర్ఫామ్ చేయలేకపోయింది. మెయిన్గా విద్యా సంబంధితమైన వ్యవహారాల్లో కానీ, లేకపోతే ఫైనాన్షియల్గా కానీ అంత సానుకూలంగా లేదు. అంత కొంచెం వ్యతిరేకమైనటువంటి పరిస్థితులు, జాబ్ పరంగా కూడా కొంచెం స్తబ్దుగా ఉండేటువంటి పరిస్థితులు ఎక్కువగా ఉన్నాయి. కానీ 2026లో ఈ రాశి వారికి బెస్ట్ పెర్ఫార్మింగ్ అండ్ టాప్ 1 ర్యాంక్ అన్నమాట. ఫస్ట్ ర్యాంక్ ఇచ్చారు. ఫస్ట్ ర్యాంక్ ఇవ్వడానికి గల కారణం వచ్చినప్పటికీ ఈ రాశిలో ఉండేటువంటి వారికి విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారు, విద్యా సంస్థలు నిర్వహిస్తున్నటువంటి వారు, అదేవిధంగా బంగారం చేతి వృత్తి పనివారు, హోటల్, టీ స్టాప్ రన్ చేస్తున్నటువంటి వారికి కూడా పూర్తి యోగాన్ని ఇవ్వగలుగుతున్నది. గృహోపకరణాలు అమ్మేటువంటి వారు, అంటే హౌస్ అప్లయన్సెస్ సేల్స్లో పనిచేసేటువంటి వారు, వారితో పాటు ఈ బంగారం తెచ్చి అమ్మేటువంటి వారు, బంగారం షాప్ యజమానులు కూడా బెటర్ పెర్ఫార్మింగ్ చేయగలుగుతారు ఈ రాబోతున్నటువంటి కొత్త సంవత్సరాల్లో. వీరితో పాటు స్కూల్ మేనేజ్మెంట్స్ కూడా బెస్ట్గానే ఉంటుంది ఈ సంవత్సరం. వాటితో పాటు ఈ యొక్క సంవత్సరం చెప్పాలంటే ఓవరాల్గా బిజినెస్ పాయింట్లో కొత్తగా స్టార్ట్ చేసి ముందుకు వెళ్ళాలి అని చెప్పి ప్రయత్నం చేసేటువంటి స్త్రీలకు కూడా అనుకూలంగానే ఉంటుంది. వారి కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి అని చెప్పి ప్రయత్నం చేసేటువంటి వారికి అనుకూలంగా ఉంటుంది. ఈ సంవత్సరం ఈ రాశిలో ఉండేటువంటి వారికి సంతాన ప్రాప్తి అనేది కలగటానికి ఎక్కువగా యోగాన్ని ఇవ్వగలుగుతున్నది. ఆరోగ్యపరంగా కూడా అనుకూలంగా ఉంటుంది. ప్రశాంతంగా కూడా పొందగలుగుతారు. జనరల్గా ఈ రాశిలో ఉండేటువంటి వారు ఏంటంటే అగ్రెసివ్గా ఉండేటువంటి ఒక నేచర్ అనేది ఎక్కువగా ఉంటుంది. అగ్రెసివ్ నేచర్, అదేవిధంగా సాధించాలి ఏదైనా సరే అనే ఒక పట్టుదల, రాజకీయంగా ఎదగాలి అని చెప్పి సాధించాలని చెప్పి ఒక పట్టుదల అనేది ఎక్కువగా ఉంటుంది. ఆ పట్టుదలని మించి రాణించటానికి ఈ సంవత్సరం ఈ రాశిలో ఉండేటువంటి వారికి అనుకూలత అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారు మెయిన్గా ఆరోగ్యపరంగా కూడా అనుకూలంగా ఉంటుంది. ధన సంబంధితమైన వ్యవహార విషయాల్లోనూ అనుకూలంగా ఉండటం, సమయానికి ఇచ్చినటువంటి డబ్బు
గత ముండి బకాయిలుగా రానటువంటి డబ్బు, అంటే కాంట్రాక్ట్స్ చేసి కూడా, వర్క్ చేసి కూడా పార్ట్గా రావటం, సరైనటువంటి ఇన్వెస్ట్ చేసినటువంటి డబ్బు రియల్ ఎస్టేట్లోను వీటన్నిటిలోనూ ఇన్వెస్ట్ చేసిన డబ్బు వస్తుందో రాదో అనేటువంటి ఒక ఆలోచనలో ఉన్నటువంటి వారికి సమయానికి డబ్బు తిరిగి రావటం, పెట్టినటువంటి రూపాయికి 4 రూపాయలుగా తిరిగి రావటం, ఒక మెంటల్గా కూడా ఒక డిస్టర్బెన్స్ పీరియడ్లో ఉన్నటువంటి వారందరికీ కూడా ఒక మంచి వార్తలు ఇవ్వగలుగుతుంది. అలాగే గురుగారు, ముఖ్యంగా ఈ రాశి వారికి వివాహ యోగం ఉందంట. ఈ సంవత్సరం ఈ స్త్రీలకి మెయిన్గా వచ్చినప్పటికీ వివాహ యోగం, సౌభాగ్యం అనేది పొందగలుగుతారు. వివాహం కాకుండా సంవత్సరాల తరబడి ఆగిపోయినటువంటి కొన్ని మెయిన్గా ఇంట్లో వివాహం జరగకుండా అడ్డుగా ఉన్నటువంటి కొన్ని పరిస్థితులు, అనుకూలంగా లేనటువంటి పరిస్థితులకి వివాహం జరుగుతుంది ఈ సంవత్సరం. వివాహం జరగటమే కాకుండా ఇంట్లో కొంచెం ప్రశాంతత ఇవ్వటం, కొన్ని సమస్యలు వచ్చినప్పటికీ కూడా ఆ సమస్యల నుంచి బయటకు రాగలుగుతారు. పిల్లలు జీవితంలో ఉన్నతమైనటువంటి స్థాయిలోకి వెళ్ళినప్పుడే తల్లిదండ్రులకి ఒక మంచి ప్రశాంతంగా కూడా ఉంటుంది. ఆ విధంగా పిల్లలు మంచి స్థాయిలోకి స్థిరపడగలుగుతారు. ఎందుకంటే భాగ్యస్థానంలో గురువు యోగాన్ని ఇవ్వగలుగుతున్నాడు. ఈ సంవత్సరం ఈ రాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు, పిల్లల సెటిల్మెంట్ ద్వారా వీరికి ఈ సంవత్సరం కొంచెం ప్రశాంతంగా, మానసికంగా కూడా సంఘంలో గౌరవము, గుర్తింపు పొందగలుగుతారు. వారి ద్వారా కూడా వారికి వచ్చినటువంటి ఒక పేరు ద్వారా. ఈ సంవత్సరం ఈ రాశిలో ఉండేటువంటి వారికి మెయిన్గా కొన్ని టైమ్స్లో కొన్ని జాగ్రత్తలు అనేవి కూడా చాలా ఇంపార్టెంట్. అది ఎప్పుడు అంటే వచ్చేటప్పటికి అక్టోబర్, నవంబర్, డిసెంబర్ పీరియడ్లో వీళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచనగా చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా జూన్లో ఈ రాశిలో ఉండేటువంటి వారు కోర్టు వ్యవహార సంబంధితమైన విషయాలకి దూరంగా ఉండండి. అనవసరమైనటువంటి కోపతాపాలకి దూరంగా ఉండాల్సినటువంటి ఒక గమనిక. అలాగే గురుగారు, ముఖ్యంగా సినీ రంగాల వారికి, కళాకారులకి, అలాగే రాజకీయ రంగంలో ఉన్న వారికి ఎలా ఉండబోతుందంటారు ఈ ఇయర్? రాజకీయ రంగంలో ఉండేటువంటి వారికి ఈ సంవత్సరం అనుకూలంగానే ఉంటుంది. వారు అనుకున్న దానికన్నా కూడా ఒక మంచి పదవి గురించి, ఏదైతే నామినేటెడ్ పొజిషన్స్ గురించి ప్రయత్నం చేస్తున్నారో, ఏదైనా ఒక పదవి దొరికితే జీవితంలో మళ్ళీ రాజకీయాన్ని మళ్ళీ మొదలు పెట్టచ్చు అని చెప్పి తాపత్రయపడుతున్నటువంటి వారికి మళ్ళీ ఒక గాడిలో పడడానికి ఒక మంచి పీరియడ్గానే చెప్పచ్చు. ఈ సంవత్సరం యాక్చువల్గా జూన్ నుంచి ఒక టర్నింగ్ పాయింట్ గురించి ఎవరైతే వెయిట్ చేస్తున్నారో, జీవితంలో ఉన్నతమైనటువంటి స్థాయిలోకి వెళ్ళాలి అని చెప్పి ప్రతి ఒక్కరికి ఉంటుంది. అలాంటి పీరియడ్ అనేది లైఫ్లో ఒకసారి వస్తుంటుంది. ఆ టైంలో వాళ్ళు మెయిన్గా కొన్ని డెసిషన్స్ తీసుకోవాలి. ఆ డెసిషన్ తీసుకోవడానికి కొన్నిసార్లు మనకు ధైర్యం సరిపోదు. ఆ ధైర్యాన్ని ఇచ్చేటువంటి పీరియడ్, ఆ టర్నింగ్ పాయింట్ కూడా ఈ సంవత్సరంగానే చెప్పచ్చు. ఎందుకంటే ధైర్యాన్ని ఇవ్వడానికి ఇంట్లో ఉన్నటువంటి సర్కమ్స్టాన్సెస్ కూడా అనుకూలించాలి. ఆ యొక్క ధైర్యం తీసుకోగలుగుతారు ఈ సంవత్సరం. ఈ రాశిలో ఉండేటువంటి వారికి ఒక టర్నింగ్ పాయింటే చెప్పాలంటే. ముఖ్యంగా గురుగారు, గృహయోగం అలాగే వాహన యోగం ఉందంటారా? ఈ సంవత్సరం ఈ రాశిలో ఉండేటువంటి వారికి వాహన యోగం అనేది ఉంటుంది. జూన్ తర్వాత గృహయోగం అనేది కూడా ఉంటుంది. ఎందుకంటే లక్ ఫ్యాక్టరే ఇంపార్టెంట్ లైఫ్లో. ఎందుకంటే మనకు అవకాశాలు రావాలన్నా సరే, సినిమా వాళ్ళకైనా సరే, లేకంటే ఒక యాక్టర్గా అయినా సరే, లేకంటే ఒక కెరియర్ని బిల్డ్ చేసుకోవాలన్నా సరే లైఫ్లో, ఎందుకంటే ఇప్పుడు టాలెంట్ లేదు అనేది ఇమ్మెటీరియల్ అన్నమాట. చాలామందికి ఏదో ఒక టాలెంట్ అనేది ఉంటుంది, కానీ ఆ టాలెంట్ అనేది సమయానుకూలంగా రావాలి, నీ తలుపు తట్టి రావాలి. ఆ తలుపు తట్టి రావడం కోసం మిగతా 24 అవర్స్ నీకు ఆ టైం పనికి రావాల్సినటువంటి అవసరం లేదు. కానీ ఆ ఉండేటువంటి ఒక గంట కానీ అరగంట కానీ టైం సరిపోతుంది. ఎందుకంటే మనకు పెద్ద వాళ్ళని కలిసి నీ దగ్గర ఉండేటువంటి టాలెంట్ చూపించడానికి ఒక 5 minutes 10 minutes టైం గురించి వెయిట్ చేస్తూ ఉంటారు. అలాంటి అవకాశాలు రావడానికి ప్రతి సంవత్సరం రాదు నీకు అవకాశం. కానీ ఈ సంవత్సరం ఆ అవకాశం అనేది జూన్ నుంచి తర్వాత నుండి వీరికి అవకాశం అనేది వస్తుంది. మీరు ప్రూవ్ చేసుకోవటటువంటి ఒక సంఘంలో ఒక అవకాశం ఏదైతే వెయిట్ చేస్తున్నారో ఆ అవకాశం అనేది రాగలుగుతుంది. అలాగే గురుగారు, ముఖ్యంగా రైతులకు ఎలా ఉండబోతుంది అంటారు? ఈ సంవత్సరం సెకండ్ హాఫ్లో రైతులకు అనుకూలంగా ఉంటుంది. ఫస్ట్ హాఫ్లో కొంచెం జాగ్రత్తలతో తీసుకొని ముందుకు వెళ్ళాలి. మెయిన్గా హెల్త్ రిలేటెడ్గా జాగ్రత్తలు, సెల్ఫ్ డ్రైవింగ్లో జాగ్రత్తలు అనేది అవసరం మెయిన్గా ఫస్ట్ హాఫ్లో. ఎందుకంటే గురువు అష్టమంలో ఉన్నాడు, రాహువు చతుర్థంలో ఉన్నాడు, శని పంచమంలో ఉన్నాడు, యోగం బాగాలేదు. అంటే ఈ గ్రహస్థితి నేను ఎందుకు రిపీటెడ్గా చెప్తున్నానంటే మనం చెప్పేదానికి ఒక ఎవిడెన్స్ అనేది ఉండాలి. ఎవిడెన్స్ లేకుండా ఉంటే మనం ఏదో ఫేక్గా నీకు బాగుందని చెప్తే ఏ విధంగా బాగుంది
అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ అవుతుంది. కాబట్టి ఈ విధంగా బాగుంది, ఈ రాశి వారికి ఈ గ్రహస్థితి మారుతున్నది కాబట్టి వృశ్చిక రాశి వారికి బాగుంది అని చెప్పడానికి. కాబట్టి ఫస్ట్ హాఫ్లో సెల్ఫ్ డ్రైవింగ్ చేసే టైంలో కానీ లేకపోతే మిగతా విషయాలు ఇన్వెస్ట్మెంట్స్ పరంగా కానీ కొంచెం జాగ్రత్త అనేది అవసరం. కానీ జూన్ తర్వాత మారుతూ ఉంది. అంటే వాళ్ళు చేస్తున్నటువంటి జాబ్లో చేంజెస్, బెటర్మెంట్ అవ్వటం, ఉద్యోగంలో బెటర్మెంట్ అవ్వటం అనేది మెయిన్ క్రిటికల్ ఏదైతే ఉందో. కాబట్టి జూన్ నుంచి వీరికి యాక్చువల్గా లైఫ్ అనేది స్టార్ట్ అవుతుంది. అలాగే గురుగారు, ముఖ్యంగా ఎవరైతే ఈ నరఘోష శత్రువుల నుంచి బాధపడుతుంటారో వాళ్ళకి ఈ ఇయర్ విముక్తి ఏమైనా ఉందంటారు? ఈ సంవత్సరం బెటర్గా ఉంటుంది. వారందరికీ కళ్ళకి ఇంచుమించు అందకుండా ఉండేటువంటి ఒక స్థితిలోకి వెళ్ళగలుగుతారు, బెటర్ పొజిషన్లోకి వెళ్ళగలుగుతారు. కంపేర్ టు మిగతా అన్ని రాసుల కన్నా కూడా బెటర్ అండ్ బెస్ట్ పెర్ఫార్మింగ్ ర్యాంక్ వీళ్ళకే, ఫస్ట్ ర్యాంక్ అనేది చెప్పడం జరిగింది. అలాగే గురుగారు, ఈ వృశ్చిక రాశి వారు ఎవరైతే ఓన్ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటారో సో ఈ ఇయర్లో వీళ్ళకి ఏ బిజినెస్ బాగుంటుంది అంటారు? ఈ సంవత్సరం ఈ రాశిలో ఉండేటువంటి వారికి బెస్ట్ బిజినెస్ చెప్పాలి అంటే కాంట్రాక్ట్స్లో వర్కౌట్ అవుతుంది. అదేవిధంగా వచ్చినప్పటికీ రాజకీయంగా ఎదగడానికి బిజినెస్ పరంగా అనుకున్నా సరే రాజకీయంగా కూడా ఎదగలుగుతారు. అదేవిధంగా ఈ రాశిలో ఉండేటువంటి వారు స్కూల్ బిజినెస్లో బాగా వర్కౌట్ అవుతుంది. విద్యా వ్యాపారంగానే చెప్పచ్చు ఈ రోజుల్లో అంతా. విద్యా వ్యాపారం, బుక్ స్టాల్స్, స్టేషనరీ షాప్స్, టిఫిన్ సెంటర్స్, అదేవిధంగా వచ్చేటప్పటికి ఈ రాశిలో ఉండేటువంటి వారికి హోటల్స్, టీ స్టాల్స్, కాఫెటేరియాస్, అదేవిధంగా ఫుడ్ రిలేటెడ్ బిజినెస్ అనేది యోగాని ఎక్కువగా ఇవ్వగలుగుతుంది. వాటితో పాటు బంగారం వ్యాపారం చేయాలనుకునేటువంటి వారికి బంగారం వ్యాపారంలో కూడా రాణించగలుగుతారు. బంగారం కూడబెట్టుకున్నా సరే ఈ సంవత్సరం అందరికీ కూడా మంచిదే. ఎందుకంటే ఈ సంవత్సరానికి అధిపతి గురువు ఎప్పుడైతే అధిపతిలోకి వెళ్తాడో ఆటోమేటిక్గా బంగారం రేటు కూడా విపరీతంగా పెరుగుతుంది. ఈ సంవత్సరం మెయిన్గా చెప్పాలంటే ఈ రాశి వారికి ప్రొవిజన్స్ ఏవైతే ఉంటాయో, ప్రొవిజనల్ స్టోర్స్ ఏవైతే ఉంటాయో అది కూడా అనుకూలంగా ఉంటుంది. గ్రాసరీ బిజినెస్ చేసేటువంటి వారికి, కిరాణా కొట్టు వారికి, చిల్లర వ్యాపారం చేసేటువంటి వారికి, పండ్ల దుకాణాలు, అదేవిధంగా వచ్చేటప్పటికి మెయిన్గా ఈ కూరగాయల బిజినెస్ ఏదైతే ఉంటుందో ఆ కూరగాయల బిజినెస్ కూడా వర్కౌట్ అవుతుంది. రియల్ ఎస్టేట్ సంబంధితమైన వ్యవహారాలు కూడా ఒకంత వర్కౌట్ అవుతాయి. కన్స్ట్రక్షన్ చేసి అమ్ముతారు కదా హౌసెస్, ఆ విధంగా వర్కౌట్ అవుతుంది వారికి. గురుగారు, ఓవరాల్గా వీళ్ళు ఈ ఇయర్లో ఎలాంటి పరిహారాలు చేసుకోవచ్చు అంటారు? ఏ దైవాన్ని పూజించమంటారు? ఈ సంవత్సరం ఈ రాశిలో ఉండేటువంటి వారు మెయిన్గా కన్సర్న్ చూపించాల్సింది పిల్లల యొక్క ఎదుగుదల గురించి కన్సర్న్ చూపించాలి. పిల్లల జీవితంలో ఎలా పోతున్నారు, ఎవరితో స్నేహం చేస్తున్నారు, ఎవరితో ఉంటున్నారు అనేది ఒక మెయిన్ కన్సర్న్ అవుతుంది. వ్యాపారంలో సంపాదనతో పాటు ఖర్చు కూడా ఈక్వల్గా ఉండకుండా చూసుకోవాలి. ఈ రాశిలో ఉండేటువంటి వారికి మెయిన్గా అది ఒక పెద్ద కన్సర్న్ అవుతుంది. పిల్లలు కరెక్ట్ డైరెక్షన్లో వెళ్తున్నారా లేదా అనేది ఒక మెయిన్ కన్సర్న్ అవుతుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారు మెయిన్గా ఈ సంవత్సరం ఎవరిని పూజించాలి అంటే ఇద్దరు దేవతలను పూజించాలి. డిసెంబర్ ముందు రాహుని అంటే దుర్గాదేవిని పూజించాలి. రాహు అధిదేవత కాబట్టి దుర్గాదేవిని డిసెంబర్ వరకు పూజించాలి. అదేవిధంగా మెయిన్గా వచ్చినప్పుడు సెకండ్ దేవత ఎవరో అంటే శ్రీ వెంకటేశ్వర స్వామిని పూజించాలి. వీళ్ళిద్దరిని పూజిస్తే సరిపోతుంది. మెయిన్గా వచ్చినప్పటికీ వెంకటేశ్వర స్వామి దేవాలయ దర్శనం చేసుకోవటం, అదేవిధంగా దుర్గాదేవిని పూజించినట్లయితే సరిపోతుంది. వీరితో పాటు రేపు డిసెంబర్ తర్వాత వచ్చినప్పటికీ దుర్గాదేవిని పూజించాల్సిన అవసరం లేదు. అంటే కుంకుమార్చన చేసి కుంకుమని ప్రతిరోజు పెట్టుకున్నట్లయితే ఓవరాల్గా ఇయర్ మొత్తం బాగానే ఉంటుంది. వాటితో పాటు శనివారం పూట శని ముందు దీపారాధన చేసినట్లయితే వ్యాపార పరంగా కొంచెం సౌలభ్యంగా కూడా ఉంటుంది. అదేవిధంగా వటవృక్షం కింద దీపారాధన చేయటం, దక్షిణామూర్తి శ్లోకాన్ని పఠించడం, స్వామివారిని పూజించడం, వీలైతే సోమవారం పూట ఏదైనా ఒక సోమవారం అయినా సరే శివాభిషేకం చేయించుకోవటం అనేది సానుకూలమైనటువంటి ఫలితాన్ని ఇవ్వగలుగుతుంది. గురుగారు, ఓవరాల్గా 2026లో వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ దైవాన్ని పూజించాలో తెలియజేసినందుకు ధన్యవాదాలు.